మేధావి సమాజం. మేధావి అంటే వృత్తిపరంగా కానీ, ఏ రంగంలో కానీ, బహుముఖీనంగా కానీ, పలు రంగాల్లో కానీ విశ్లేషణాత్మక ఆలోచనను ఉపయోగించే వ్యక్తి. ఆ విశ్లేషణాత్మకంలో తర్కబద్ధంగా సమాజాన్ని కానీ, ఒక విషయాన్ని కానీ ఆలోచించి ప్రజలకు విజ్ఞానాన్ని అందించే వ్యక్తి అని మనం ఒక మేధావిని నిర్వచించవచ్చు. అయితే ఈ మేధావి మనస్సును ఉపయోగించి మనస్సుని సమకాలీన సమాజానికి అనుసంధానించి విశ్లేషించినప్పుడు చాలా చక్కనైనటువంటి విషయాలు బయటపడతాయి. ఎందుకంటే సహజంగానే మేధావి తర్కబద్ధమైనటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన కలిగి ఉంటాడు కాబట్టి బాగా సమాజాన్ని విశ్లేషించగలుగుతాడు. కొందరు నిపుణులుగా ఉంటారు. అయితే ఈ మేధావి అనేటటువంటి శబ్దం ది డ్రాఫస్ ఎఫైర్ అనేటటువంటి దానిలో ఫ్రాన్స్లో ఎక్కువగా 19వ శతాబ్దం 2వ దశకంలో దాన్ని ఎక్కువగా ఉపయోగించబడింది. ఇంటలెక్చువల్ అనేటటువంటి దాన్ని. ఈ విషయంపై అప్పుడు బాగా ఈ పదం ప్రసిద్ధి చెందింది. ఈ పదాన్ని ఫ్రెంచ్లో నామవాచకంగా వాడారు. అయితే ఈ మేధావి సహజంగా స్వేచ్ఛగా ఆలోచిస్తాడు. తన ఆలోచనల్ని ఇతరులకు అందిస్తాడు. ప్రవాహంలో కొట్టుకుపోకుండా జీవితాన్ని గురించి మననం చేస్తాడు. ఎక్కువ మంది గుడ్డిగా నమ్మే వాటిని విధిగా నమ్మాలనే ధోరణి మేధావి పాటించడు. విచక్షణలో బేరీజు వేసి యుక్తాయుక్తాలు చూసి నిలబడగల వాటినే స్వీకరిస్తాడు. శాస్త్ర విజ్ఞానానికి లోబడి మాత్రమే వాటిని నిర్వచించడానికి ప్రయత్నిస్తాడు. లేని వాటిని తోసిపుచ్చకుండా పరీక్షకు నిలిస్తే ఒప్పుకుందాం అంటాడు. ఇవన్నీ ఆధునిక మేధావి లక్షణాలే. అందుకే ఆధునిక మేధావులకి మనం పూర్వంగా చూసినట్టయితే ఉద్దాలకుడు వంటి బహు కొద్దిమంది ఋషులు ఆలోచించి ఇతరులను ఆలోచింపజేశారు, ప్రశ్నించడాన్ని ప్రోత్సహించారు. కానీ అలాంటి వారు నాటికి నీటికి నేటికి ఈ సమాజంలో ఒక ప్రక్కగా ఉండిపోతున్నారు, ఒక మైనారిటీగానే ఉండిపోతున్నారు. ఎందుకు జరిగింది అనేటటువంటి దాన్ని మనం విశ్లేషణ చేసినట్టయితే ఇది ప్రవాహానికి ఎదురెదరమే. అయితే మేధావి చెప్పే ధోరణి ప్రసన్నంగా లాలిత్యంగా ఉంటే పైకి కాఠిన్యం కనిపించదు. ఎంత కఠినమైన విషయాన్ని చెప్పినా పైకి కాఠిన్యం కనిపించదు. అందుకు ఆయన అనుసరించినటువంటి శైలి, భాష బాగా తోడ్పడతాయి. ఆధునిక భారతదేశంలో కూడా ఎంతోమంది మేధావులు భిన్న రంగాలలో వారి వారి ప్రవృత్తిని అనుసరించి వారి వారి నైపుణ్యతను అనుసరించి మేధావులుగా అనేక విషయాలు సమాజానికి చెప్తూనే ఉన్నారు. మనం విశేషించి చూసినట్టయితే గాంధీజీ, మానవేంద్రనాథ్ రాయ్, రామ్ మనోహర్ లోహియా, బిఆర్ అంబేద్కర్ వంటి వారు మేధావులుగా వారి వారి దృష్టిలో వారి దృక్కోణంలో సమాజాన్ని విశ్లేషించి అపారమైన జ్ఞానాన్ని భారతీయ సమాజానికి అందించారు. కానీ వారు అంతర్లీనంగా ఎక్కడ మిగిలిపోయారు? ఎందుకు ఈ సమాజం వారిని పుణికిపుచ్చుకోలేకపోతుంది పరిపూర్ణంగా అనేటటువంటి దాన్ని మనం విశ్లేషించవలసినటువంటి అవసరం ఇప్పుడు ఉంది ఈ సమాజంలో. మేధావులు ఆలోచించి చెప్పినట్లు జీవితంలో అనుసరించాలా అనేది పెద్ద సమస్య. ప్రపంచ మేధావులుగా కీర్తి పొందిన వారిలో వైవిధ్యం కనిపిస్తుంది. కార్ల్ మార్క్స్ లాంటి వారు, విక్టర్ కోలాన్, చామ్స్కీ, హెల్మన్, షెల్లీ, రూసో, సాత్రే, హెమింగ్వే, టాల్స్టాయ్ వంటి వారు మేధావులు ఎందరినో ప్రభావితం చేశారు, ఎంతోమందికి మార్గదర్శనం చేశారు. అయితే వారి జీవితాలను పరిశీలిస్తే కొన్నిసార్లు ఆశ్చర్యపరిచే సంఘటనలు కనిపిస్తాయి. చెప్పిన దానికి విరుద్ధంగా ప్రవర్తించిన విషయాలు మనల్ని దిగ్భ్రాంతులను చేస్తాయి. వీరి భావాలు మాత్రమే తెలుసుకొని వారి జీవితం గురించి కళ్ళు చెవులు మూసుకుంటే మంచిదనిపిస్తుంది. అయితే ఆయా మేధావులు చెప్పింది స్వీకరించేలా కానీ వారేం చేశారో మనకు అనవసరం అనే వాదన లేకపోలేదు. కానీ ఇది విజ్ఞానబద్ధంగా ఆలోచిస్తే నిలబడేది కాదు. అయితే ఇందులో కొద్దిమంది
వారి చెప్పినటువంటి విషయాలని జీవితంలో అవలంబించి జీవితంలో ఆచరించి సమాజానికి గొప్ప మార్గదర్శనం చేశారు. ఈ మేధావి అనేటటువంటివి వ్యక్తిగత కారణాల కోసం కాకుండా తన తెలివితేటలు మరియు విశ్లేషణాత్మక ఆలోచనలను ఉపయోగించి సమాజానికి ఉపయుక్తమైనటువంటి విషయాన్ని చెప్పినప్పుడు ఈ నిపుణులు సమాజానికి చాలా ఉపయోగపడతారు. మేధావులు సర్వసాధారణంగా స్వతంత్రులు. ఇలా రకరకాల మేధావులు ఆవిర్భావం మనకి దశాబ్దాలుగా మనం చూస్తూనే ఉంటాం. అయితే ఈ సమాజంలో మేధావుల పాత్ర ఏమిటి? ఏ సమాజంలోనైనా మేధావుల పాత్ర దాని అభివృద్ధికి కీలకమైన అంశాలలో ఒకటి. మేధావులు ఒక విషయాన్ని చారిత్రక కోణం నుండి అంచనా వేస్తారు. ఒక విప్లవాన్ని మేధావులు వర్గీకరించబడే వ్యక్తులచే ప్రేరేపించబడేటటువంటి చోదక శక్తులను గురించి కూడా విశ్లేషిస్తారు. గొప్ప మేధావులు సహచరులు చాలామంది మేధావుల్ని తయారు చేస్తారు. మార్పు మరియు శాంతి కోసం ఉన్నటువంటి వారిలో ఎక్కడ అసంతృప్తి ఉంది, ఎక్కడ భ్రమ ఉంది, ఎక్కడ నిర్వీర్యంగా ఉంది సమాజం అనేటటువంటి విషయాన్ని ఆలోచించి తరతరాలకు భవిష్యత్ తరానికి ఉపయుక్తమైనటువంటి ఆలోచన క్రమాన్ని, ఆలోచించే పద్ధతిని, శాంతి కోసం, ప్రజల సామాజిక పురోగమనం కోసం మాత్రమే వాళ్ళు చెప్తారు. అయితే సైద్ధాంతిక సందేశాల వ్యాప్తికి మేధావులు ఉపయోగపడతారా లేదా అనేటటువంటిది మళ్ళా మనం ఇంకొకసారి ఆలోచించవలసి ఉంటుంది. అయితే ఈ మేధావులు ఎప్పుడైతే మతాధికారులకు, మతాచార్యులకు, రాజకీయ పార్టీలకు ఒక నియంత్రించేటటువంటి వ్యక్తులుగా మారిపోతారో వారి తాలూకా ఆలోచన శక్తిని మరియు వారి తాలూకా మేధస్సుని చాలా తక్కువ కోణంలో నుంచి చాలా స్వార్థ శక్తులకు మాత్రమే వినియోగింప చేయగలుగుతారు. అందువల్ల రాజకీయ నియంత్రణ చేతిలోకి, మతాచార్యుల నియంత్రణ చేతిలోకి మేధావుల మేధస్సు వెళ్ళిపోతే ఆ సమాజానికి అది అంత ఉపయుక్తమైనటువంటిది కాదు, సమాజ గమనానికి మంచిది కూడా కాదు. చారిత్రాత్మకంగా అంచనా వేసే మార్గం ఏదైనా సమాజంపై మేధావులు ప్రభావం వారు పనిచేస్తున్న సమాజంపై ఆధారపడి ఉంటుంది. పౌర సమాజం బలహీనంగా ఉన్న చోట, అసంబద్ధతను తక్కువగా చూసే చోట, చాలా అంశాలను అసలు పట్టించుకోకుండా ప్రక్కకు విడిచిపెట్టేటటువంటి సామాజిక పరిస్థితుల్లో ఒక మేధావి మేధస్సు, అతని ఆలోచన తీరు, అతని తర్క గతి ఇవన్నీ కూడా గొప్పగా సమాజానికి ఉపయోగపడు. అయితే మేధావులకి ఏమిటి ఆదర్శం కావాలి? మేధావులకి కార్యాచరణ ఏమిటి ఉండాలి? సమాజాన్ని దృష్టిలో పెట్టుకొని ఆలోచించినట్టయితే మేధావి సమాజంలో ఒక నిర్దిష్ట కార్యాచరణను నిర్వహించడానికి తనను తాను అంకితం చేసుకోవాలి. తన తాలూకా కార్యనిర్వహణ, ఆలోచన రీతి, సంస్కృతి పురోగతి ద్వారా మానవ జాతికి ఒక ఔన్నత్యాన్ని తీసుకురావడానికి మాత్రమే ఉపయోగింపబడాలి. సత్యాన్ని పూర్తిగా హేతుబద్ధమైన సూత్రాల నుండి ఉద్భవించినటువంటి జ్ఞానాన్ని సమాజానికి పంచిపెట్టాలి. శాంతి, సురక్షితమైన భవిష్యత్తు కోసం తమ గొంతులను జోడించి ప్రపంచానికి వినిపించాలి, సమాజానికి చెప్పాలి. నిష్పాక్షికమైన విధానాన్ని అవలంబించటం మేధావి విధి. పౌర సమాజ నిర్మాణం మరియు పరిణామంలో మేధావులు ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ప్రజాస్వామ్యం, నిరంకుశ పాలన, నియంతృత్వం, ఉదారవాదం, రాజ్యాంగవాదం, జాతీయవాదం, ఫ్యాసిజం వంటి సిద్ధాంతాలకు మేధావులు కూడా ఈ ఆధారం. అయితే మేధావులు వాటినన్నింటినీ తిరస్కరించి సమున్నతమైనటువంటి భవిష్యత్ మానవాళికి మానవీయమైనటువంటి సమాజ నిర్మాణానికి ఉపయోగించి చెప్పేటటువంటి జ్ఞానం మాత్రమే సమాజానికి ఉపయోగపడుతుంది. విమర్శనాత్మక హేతుబద్ధత మరియు పౌర స్వేచ్ఛల కోసం వారు చేసే పోరాటం, వారి విమర్శ సాధనాలై హేతుబద్ధత మరీ పురోగమింపబడినప్పుడు మాత్రమే సమాజానికి అది ఉపయుక్తమవుతుంది. సాంకేతికతలతో మాత్రమే కాకుండా
దృక్కోణాల యొక్క సంకుచిత భావనల్లో నుంచే కాకుండా వాటిని అధిగమించి మరియు విధాన రూపకల్పన ప్రక్రియను హేతుబద్ధీకరించినప్పుడు మేధావులు సమాజంకి చాలా గొప్ప సేవ చేసిన వారు అవుతారు. ఒక వ్యక్తి యొక్క మార్పు గొప్ప స్వేచ్ఛను పెంపొందించలేదు, కానీ ఒక సమాజంలో జరిగేటటువంటి మార్పు ఆ సమాజానికి చాలా గొప్ప సేవ చేస్తుంది. అటువంటి దానికి ఉపయోగపడేటటువంటి మేధస్సుని, జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాళ్ళు మేధావులు. అందువల్ల మేధావులు ఎప్పుడూ వాడు కరుణ మనస్కులై ఉండాలి, మానవతావాదులు అయి ఉండాలి. మానవీయ దృక్కోణంలో నుంచి ఏది యుక్తమో ఏది అయుక్తమో, ఏది తృణీకరించాలో ఏది స్వీకరించాలో సమాజానికి మార్గనిర్దేశనం చేసేటటువంటి వాళ్ళే నిజమైనటువంటి మేధావులుగా సమాజానికి ఉపయోగపడతారు. థ్యాంక్ యూ.